నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన 4వ విడత డబ్బులైతే ఈరోజైతే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి మనం డబ్బులు మన బ్యాంక్ అకౌంట్‌లో పడినాయా లేదా అనే విషయాన్ని అయితే మనం ఆన్లైన్‌లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎన్బిఎం వెబ్సైట్కి సంబంధించిన లింకు. సో ఈ లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతారనమాట. ఇలా వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే మీకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు ఇక్కడ చూడండి, ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. ఇక్కడ స్కీమ్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి అన్ని రకాల స్కీమ్స్ అయితే ఉన్నాయి. మనకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కావాలి కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ చేయూత అని ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ అడుగుతుంది. ఇక్కడ ఇయర్ ఏమని ఇస్తారంటే 24, 25 అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యూఐడి నెంబర్ అడుగుతుంది. ఎవరైతే వైఎస్ఆర్ చేయూత కోసం అప్లై చేస్తారో వాళ్ళ యొక్క యూఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి క్యాప్చా కోడ్ చూపిస్తుంది కదా, ఆ క్యాప్చా కోడ్ కింద ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని నెక్స్ట్ స్క్రీన్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబరు నేను ఎంటర్ చేయలేదు. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో చూడండి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూపిస్తాయి. అలాగే ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ డేట్, అప్లికేషన్ స్టేటస్, రిమార్క్స్ చూపిస్తుంది. అలాగే కింద చూడండి పేమెంట్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్లో పేమెంట్ అనేది మీకు సక్సెస్ఫుల్ అయిందా లేదా అనే విషయాలు అయితే ఇక్కడైతే చూపిస్తాయి అనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనం ఆన్లైన్ ద్వారా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో పనియా లేదనే విషయాన్ని అయితే ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.